తాజా సమాచారం చూస్తున్నాం. భూపాలపల్లిలో వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీఓ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, డీటీఓ మృతికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇవాళ వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తున్న సమయంలోనే అది ఆర్టీఓ రవాణా శాఖ కార్యాలయం ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ఈ రవాణా శాఖ అధికారులు ఉద్యోగుల్లో తీవ్రని విషాదం నింపిందని చెప్పవచ్చు. కాసేపటి క్రితమే ఈ సంఘటన జరిగింది. జీటీఓ వెంకన్న అక్కడే దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారిగా వాహనాల తనిఖీలో భాగంగా రోడ్డు పక్కన వాహనాలు ఆపి తనిఖీ చేస్తున్న సమయంలోనే ఒక లారీ అక్కడికి అదుపు తప్పి అదేవిధంగా అతివేగంతో వస్తున్న లారీ ఆయనపై దూసుకెళ్లింది. అందుకే ఆయన తీవ్ర గాయాలయ్యడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అధికారులు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరిద్దరికి కొంత గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రవాణా శాఖలో తీవ్రని విషాదం నింపిందని చెప్పవచ్చు. అధికారి విధుల్లో భాగంగా అది కూడా కార్యాలయం ఆవరణకు అతి సమీపంలో రహదారి పైన వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన చేసుకోవడం రవాణా శాఖ అధికారుల్ని అక్కడ సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది. అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం డిటిఓ వెంకన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన దాదాపు వాహనాలు తనిఖీ చేస్తుండగా పెద్ద ఎత్తున వాహనాలు వస్తుండటంతో పక్కకు ఆపి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రధాన రహదారి నుంచి లారీ దూసుకెళ్లి రావడం, అదేవిధంగా అతివేగంగా ఉండడం, బ్రేకులు ఫెయిల్ అయినట్టుగా కూడా మనకు ప్రచారంగా సమాచారం అందుతుంది. అంటే దీంతో అదుపు తప్పి ఏకంగా జిల్లా రవాణా శాఖ అధికారిపైనే దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంకా ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఒకరిద్దరు సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, ధన్యవాదాలు లింగయ్య. భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీఓ మృతి చెందడం జరిగింది. ఇక భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీఓ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నప్పుడు డీటీఓ మృతి చెందడం జరిగింది. ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇక తనిఖీల సమయంలో డీటీఓ వెంకన్న పైకి దూసుకొచ్చి ఒక లారీ బలంగా ఢీకొట్టింది. దాని ద్వారా ఆయన అత్యంత దారుణంగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి డీటీఓ వెంకన్న అత్యంత దారుణంగా దుర్మరణం పాలయ్యారు. భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీఓ వెంకన్న మృతి చెందడం జరిగింది. అలాగే భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా లారీ పెద్ద శబ్దంతో ఆయన పైకి దూసుకొచ్చి డీటీఓ వెంకన్న పైకి దూసుకొచ్చి అత్యంత దారుణంగా బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.